ఓకే వెంకీ, నితిన్ చిన్నప్పుడు తన ప్రోగ్రెస్ రిపోర్ట్ లో తనే సైన్ చేసుకునేవాడు. ఎస్ ఆర్ నో? నో. నో. నేను అనాలి కాదు, ఈ మొహం చేస్తే ఎవరన్నా అలా చేస్తారు అనుకుంటామండి. ఒకేసారి పెట్టినప్పుడు వాళ్ళు నన్ను పట్టుకున్నారు, సైన్ పట్టుకొని మామూలుగా. ఏం మీ సైన్ పెట్టారా? మా మామ్స్ అని, కానీ నేను స్పెల్లింగ్ తప్పు రాసా. అలా పట్టుకున్నారు, స్పెల్లింగ్ తప్పు రాస్తే. స్పెల్లింగ్ నేర్చుకోరా, తర్వాత సిగ్నేచర్ పెట్టొచ్చు. ఓకే నితిన్, వెంకీ ఉత్తపదం ఏంటి? మీకు బాగా తెలుసు, టైం గుర్తురావాలి టైంకి. నీ ఉత్తపదం అంత ఆలోచిస్తున్నాడంటే నువ్వు ఇప్పుడు వాడలేదా తన ముందు? చాలా ఉంటాడు, చాలా సార్లు వాడాను కానీ గుర్తురాట్లేదు. ఇప్పుడు సైకి అవట్లేదు, అంత గుర్తురాడు. జ్ఞాపకం రావట్లేదు, జ్ఞాపకం రావట్లేదు నాకు. థ్యాంక్ యూ. ఏంటి స్వామి? ఏది నాకు తెలియదు. ఏంటి స్వామి అన్నాడు సార్. ఏంటి స్వామి? ఏంటి స్వామి అన్నా? స్వామి ఏంటి స్వామి? వై స్వామి? షిట్, ఇద్దరం సేమ్ రాసాం కదా. ఇద్దరం సేమ్ ఆన్సర్ రాసాం. మరి ఏం లేదు, గుర్తు తెచ్చుకో, ఇది తెచ్చుకో, అది తెచ్చుకో అన్నందుకు నేను అదేమంటారు అంటే ఏం లేదని గుర్తు తెచ్చుకోనా? సో ఆడియన్స్ ప్లీజ్, మీరందరూ చేసిన ద్రోహానికి జ్ఞాపకం సినిమా వెతికి మరి చూడండి. సినిమాని ఇక్కడ ఉంటుంది, సినిమా చూడండి వెతికి. అంత అందంగా ఉంటాడు, యాక్టింగ్ చాలా వేస్తాడు. ప్లీజ్ చూడండి, యాజ్ అ హీరో. హ్యాపీ, వెరీ హ్యాపీ. OTT ఎక్కడ ఉందో లింక్ అయి పెడతాం కింద, లింక్ అయి స్క్రోల్ లో వస్తాం. అంటే ఇప్పుడు దగ్గర తీసుకెళ్ళిన అంటే మినిమం ఫ్రెండ్షిప్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం ఏంటి అనేది అందరికీ తెలియదు కదా. కరెక్టే. నితిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? జయం. నువ్వేంటి జ్ఞాపకం? సరే కానివ్వండి. ఏంటి ర్యాగింగ్? ఓకే వెంకీ, నెక్స్ట్ వన్. నితిన్ ని ఇన్స్టెంట్ గా ఇరిటేట్ చేసేది ఏంటి? యాక్చువల్లీ హీస్ బేసిక్లీ అ వెరీ కామ్ పర్సన్. ఇరిటేట్ అనేది కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే ఆన్ పార్ విత్ నితిన్ అవుతాయి. బట్ నిజంగా యాక్చువల్ గా చెప్పాలంటే ఐఎమ్ ఫార్చునేట్ దట్ ఆ మూమెంట్ లో నేను లేను. ఇప్పుడు బేసిక్ గా ఒక వాట్ మేడ్ పుట్ మీ ఆఫ్, ఒక మనిషి ఏం చేస్తే నాకు మనోడు కాలుద్ది, తిక్కొస్తుంది. చెప్పండి. ఎనీవన్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్ ఏమంటారు నైస్నెస్, అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్రాబ్లం నుంచి ఒకటి. మరి ఆన్సర్ కరెక్ట్ కదా? ఐ డోంట్ నో. చెప్పు. రాంగ్ యాటిట్యూడ్. దట్స్ ప్రిటీ మచ్ ద సేమ్, క్యాచింగ్ ద రాంగ్ యాటిట్యూడ్. ఓకే వెంకీ, కమ్ ఆన్. దేర్ యు గైస్. ఫ్రెండ్షిప్ ఇద్దరిది ఈక్వల్ గా ఉంది, ఒక క్లాష్ లో ఉంది. సో వీ హ్యావ్ టు హెడ్ టు అవర్ నెక్స్ట్ రౌండ్. ఈ నెక్స్ట్ రౌండ్ ఏంటంటే ఒక ట్రంప్ కార్డ్ రౌండ్. ఇట్స్ ద సౌత్ బే ట్రంప్ కార్డ్ రౌండ్. మీరు మనం ఇంతకు ముందు క్రికెటర్స్ గురించి ట్రంప్ కార్డ్స్ ఆడుంటాం, రెస్లర్స్ గురించి ట్రంప్ కార్డ్స్ ఆడుతాం. బట్ ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ తో, ఫిల్మ్ యాక్టర్స్ తో, ఫిల్మ్ పర్సనాలిటీస్ తో ట్రంప్ కార్డ్స్ ఆడదాం. ఓకే.